Google data center in Visakhapatnam. It's this town called Vizag. It's a beautiful coastal town. Growing up, we announced our largest ever AI investment outside the US. ఎప్పుడైతే ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ చేశారో అప్పటి నుంచి దీనిపైన క్రియేట్ అయ్యే ఎంప్లాయ్మెంట్ ఒక కాల్ సెంటర్ జాబ్స్ అని, డేటా ఎంట్రీ జాబ్స్ అని డిఫరెంట్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ఈ న్యూస్ అనేది సర్క్యులేట్ అవుతుంది. అసలు క్యాపిటల్ సిటీ అమరావతి అయితే ఎందుకు ఈ ప్రాజెక్ట్ని వైజాగ్లో బిల్డ్ చేస్తున్నారు? అసలు ఈ గూగుల్ డేటా సెంటర్ చుట్టూ తిరుగుతున్న ఎన్వైరన్మెంటల్ కన్సర్న్స్ ఏంటి, ఎకనామిక్ ఇంపాక్ట్ ఏ విధంగా క్రియేట్ చేస్తుంది, సోషల్ కన్సర్న్స్ ఏంటి అండ్ పొలిటికల్ ఇష్యూస్ ఏంటి? 2026లో పెట్టబోయే ఇండియా ఏఐ సమ్మిట్కి ఒక ప్రీ సమ్మిట్ ఇనిషియేటివ్గా భారత్ ఏఐ శక్తి అనే ఈవెంట్ పెట్టి గూగుల్ సంస్థ 1 గిగావాట్ హైపర్ స్కేల్ డేటా సెంటర్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్ని బిల్డ్ చేస్తుంది. సో దీనిపైన $15 బిలియన్ ఇన్వెస్ట్మెంట్ చేయబోతుంది. అంటే మన ఇండియన్ కరెన్సీలో చూస్తే దాదాపు 1,30,000 కోట్లు ఖర్చు పెడుతోంది. ఈ ప్రాజెక్ట్కి సంబంధించి అక్టోబర్ 14, 2025న ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో ఈ ప్రాజెక్ట్కి సంబంధించి ఒక మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ సైన్ చేసుకున్నాయి. అండ్ ఈ ప్రాజెక్ట్తో పాటు ఒక సబ్ సీ ఆప్టికల్ ఫైబర్ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ని కూడా బిల్డ్ చేయబోతున్నారు. అయితే ఈ యొక్క ప్రాజెక్ట్ని సిఫీ ఇన్ఫినిక్స్ స్పేసెస్ లిమిటెడ్ అనే ఒక ప్రైవేట్ కంపెనీ బిల్డ్ చేయబోతుంది. ఇప్పటి వరకు గూగుల్ ఇండియన్ డిజిటల్ ఎకానమీలోను అండ్ ఇండియన్ స్టార్టప్ ఈకో సిస్టంలోను చాలా ఇన్వెస్ట్మెంట్ చేసింది. అయితే ప్రస్తుతం ఉన్న ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్ అండ్ 1 గిగావాట్ హైపర్ స్కేల్ డేటా సెంటర్తో యుఎస్ తర్వాత లార్జెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇదే. అండ్ ఈ ప్రాజెక్ట్ని 5 సంవత్సరాల్లో అంటే 2026 నుంచి 2030 మధ్యలో కంప్లీట్ చేయబోతున్నారని కూడా చెప్పారు. అయితే ఇక్కడ ఈ ప్రాజెక్ట్లో ఓన్లీ గూగుల్ మాత్రమే ఇన్వెస్ట్ చేయట్లేదు. గూగుల్తో పాటు అదానీ కానెక్స్ అండ్ భారత్ ఎయిర్టెల్ కూడా ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నాయి. ఇక్కడ అదానీ కానెక్స్ అనేది ఒక జాయింట్ వెంచర్ కంపెనీ. అంటే అదానీ ఎంటర్ప్రైజెస్ అండ్ ఎడ్జ్ కానెక్స్ అనే కంపెనీ ఈ రెండు కలిసి 50-50 షేర్తో ఒక కంపెనీని క్రియేట్ చేసే అదే అదానీ కానెక్స్. ఇది ఒక వెంచర్ కంపెనీ. ఈ వెంచర్ కంపెనీ ఈ యొక్క ప్రాజెక్ట్లో ఇన్వెస్ట్మెంట్ చేయబోతుంది. ఈ ఇన్వెస్ట్మెంట్ అనేది మన సెంట్రల్ గవర్నమెంట్ యొక్క వికసిత్ భారత్ ప్రోగ్రామ్ అనే ఇన్వెస్ట్మెంట్ కింద కూడా వస్తుంది. ఈ ప్రాజెక్ట్కి సంబంధించి రీసెంట్గా గూగుల్ పేరెంట్ కంపెనీ అయిన ఆల్ఫాబెట్ CEO సుందర్ పిచ్చే గారు రీసెంట్గా మోడీ గారిని కలిసినప్పుడు ఈ ప్రాజెక్ట్కి సంబంధించి డిస్కస్ చేశారు. సో అదే విషయాన్ని ఎక్స్ వేదికగా అంటే ట్విట్టర్లో పోస్ట్ చేశారు. సో దీనితో వైజాగ్ పేరు ప్రపంచం మొత్తం మారుమోగిపోతుంది. గూగుల్ ప్రకారం ఏంటి అంటే ఈ ఇన్వెస్ట్మెంట్ ద్వారా 10,000 కోట్ల రెవెన్యూ అనేది జనరేట్ అవుతుంది అని చెప్తుంది. సో అసలు దీనికంటే ముందు అసలు డేటా సెంటర్ అంటే ఏంటి, ఈ డేటా ఎలా వర్క్ అవుతుందో దాని గురించి మీకు ఒక చిన్న బ్రీఫింగ్ అనేది ఇస్తాను. సో ఇప్పుడు ఇది నా మొబైల్లో నా ఫొటోస్, వీడియోస్ ఇవన్నీ ఉంటాయి. సో ఈ ఫొటోస్, వీడియోస్ అన్నీ ఒక డేటా. ఈ డేటాని స్టోర్ చేయడానికి ఒక మెమరీ అనేది ఉంటుంది. సో ఈ మెమరీ అనేది నా మొబైల్లో ఇంటర్నల్గా ఉంది కాబట్టి ఇక్కడ స్టోర్ అవుతుంది. అదే మనం యూజ్ చేసే వాట్సాప్, టెలిగ్రాము, ఇన్స్టాగ్రాము, ట్విట్టరు ఇట్లా చాలా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అన్నీ ఉంటాయి. సో ఇప్పుడు నేను యూజ్ చేస్తున్నది నాదొక్కటే ఇన్ని GB ఆఫ్ మెమరీని స్టోర్ చేసుకుంటే ప్రపంచం మొత్తంలో ఎంతమంది ఉన్నారు? సో ఇంతమంది డేటాని ఒక దగ్గర స్టోర్ చేయాలంటే ఎంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి? సో ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఒక దగ్గర పెట్టేదాన్ని డేటా సెంటర్ అంటున్నాం. ప్రపంచంలోనే ఇండియా అనేది 3rd లార్జెస్ట్ డిజిటల్ కంట్రీ. అటువంటి ఇండియాకి ఈ డేటా సెంటర్ అనేది ఎంత బ్యాక్ బోన్ లాంటిదో మీరే ఆలోచించండి. ఇక్కడ ఒక చిన్నది ఏంటి అంటే ట్రెడిషనల్ డేటా సెంటర్స్కి అండ్ ఇప్పుడు ఇక్కడ బిల్డ్ చేయబోతున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సెంటర్కి డిఫరెన్స్ ఏంటి అంటే ట్రెడిషనల్ డేటా సెంటర్తో కంపేర్ చేసుకుంటే 30 టైమ్స్ ఎక్కువ పవర్ని కన్సంప్షన్ చేసుకుంటుంది. అండ్ ఆల్సో దీన్ని బిల్డ్ చేయాలన్నా కూడా చాలా కాస్ట్లీ. స్టిల్ ఎందుకు ఇక్కడ వైజాగ్లోనే దీన్ని బిల్డ్ చేస్తున్నారు? కొంచెంసేపు ఈ మొబైల్లో మనం గేమ్స్ కానీ ఇవన్నీ వాడితే మొబైల్ అనేది హీట్ ఎక్కిపోతుంది. సో అటువంటిది అందరి డేటాని స్టోర్ చేయడానికి ఎంత హీట్ అనేది జనరేట్ అవుతుంది? ఇటువంటి హీట్ని కూల్ చేయడానికి కూలింగ్ టవర్స్ కావాలి, కూలింగ్ సిస్టమ్స్ కావాలి. ఇటువంటి కూలింగ్ సిస్టమ్స్, కూలింగ్ టవర్స్ అనేది కావాలి అంటే మిలియన్స్ ఆర్ గ్యాలన్స్ ఆఫ్ వాటర్ అనేది అవసరం. సో అటువంటి గ్యాలన్స్ ఆఫ్ వాటర్ అనేది మనకి ఎక్కడ దొరుకుతుంది అంటే కోస్టల్ సిటీలో దొరుకుతుంది. సో వైజాగ్ అనేది కోస్టల్ సిటీగా ఉంది. సో కాబట్టి దగ్గరలోనే మనకి వాటర్ రిసోర్సెస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఈ హీటింగ్ ఇష్యూని తగ్గించడానికి వైజాగ్ని సెలెక్ట్ చేసుకున్నారు. అండ్ ఇదే విధంగా మనకి కోస్టల్ సిటీస్లో 2 ఉన్నాయి, ముంబై ఉంది, చెన్నై ఉంది. అండ్ ఆల్సో ఆ ముంబై, చెన్నై కొంచెం డెవలప్డ్ సిటీస్. మరి అక్కడ ఎందుకు ఈ యొక్క ప్రాజెక్ట్ని బిల్డ్ చేయలేదు అంటే 2 థింగ్స్. ఒకటి ల్యాండ్ అవైలబిలిటీ అండ్ అఫోర్డబిలిటీ. సో అక్కడ ల్యాండ్ అవైలబిలిటీ అనేది ఉన్నప్పటికీ కూడా అక్కడ కాస్ట్ ఆఫ్ ల్యాండ్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. బట్ మన దగ్గరకు వచ్చేటప్పటికి వైజాగ్ అనేది ల్యాండ్ అవైలబిలిటీ బాగా ఉంది అండ్ అఫోర్డబిలిటీలో కూడా ఉంది. కాబట్టి గూగుల్ వైజాగ్ని సెలెక్ట్ చేసుకునింది. సో గూగుల్ 1,30,000 కోట్లు ఖర్చు పెడుతుంటే మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఏం చేస్తుంది? సో 22,000 కోట్ల వర్త్ ఇన్సెంటివ్స్ని గూగుల్కి ప్రొవైడ్ చేస్తుంది ఈ ప్రాజెక్ట్ పైన. అది ఏ విధంగా అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేయడంలో కానీ, వాటర్ ప్రొవైడ్
చేయడంలో కానీ, ఎలక్ట్రిసిటీ ప్రొవైడ్ చేయడంలో కానీ, అండ్ డిఫరెంట్ టారిఫ్స్ తగ్గించడంలో కానీ, స్టాంప్ డ్యూటీ 100% ఇన్సెంటివ్స్ ఇవ్వడం కానీ, నెక్స్ట్ అదర్ ట్యాక్స్ ఎగ్జంప్షన్స్ ఇవ్వడం కానీ, డిఫరెంట్ వేస్లో ఈ ప్రాజెక్ట్కి సంబంధించి ఏపీ గవర్నమెంట్ 22,000 కోట్ల వర్త్ ఇన్సెంటివ్స్ ప్రొవైడ్ చేస్తుంది ఈ ప్రాజెక్ట్ పైన. అండ్ ఈ ప్రాజెక్ట్ కోసం 480 ఎకరాల ల్యాండ్ని అలాట్ చేసింది. రాంబిల్లిలో 160 ఎకరాలు, అడవివరం అండ్ ముదసర్లవలో 120 ఎకరాలు, అండ్ తుర్లవాడలో 200 ఎకరాలు ఈ ప్రాజెక్ట్కి సంబంధించి కేటాయించింది. అయితే ఈ ప్రాజెక్టు కేటాయించిన ల్యాండ్ అనేది ఫార్మర్స్కి సంబంధించింది. సో వాళ్ళ దగ్గర నుంచి ఈ ల్యాండ్ని తీసుకోవడానికి ఏపీ గవర్నమెంట్ ఒక్కొక్క ఎకరాకి 17 లక్షల రూపాయలు ప్రకటించింది. అయితే అవి మాకు సరిపోవనేసి ప్రజలు అక్కడికి వచ్చి ధర్నాలు చేయడంతో ఏపీ గవర్నమెంట్ కూడా ఒక మెట్టు దిగి సో ఒక్కొక్క ఎకర్కి ఇప్పుడు మేము 19 లక్షలు ప్రకటిస్తున్నాము అనేసి ప్రకటించింది. సో ఇప్పుడు ఈ యొక్క గూగుల్ డేటా సెంటర్ పైన ఉన్న ఎన్వైరన్మెంటల్ ఇష్యూస్ ఏంటి? సో ముందుగా మీకు కొన్ని ఫ్యాక్ట్స్ అనేది చెప్తాను. మనం డిఫరెంట్ చాట్ బాట్స్ యూస్ చేస్తున్నాం. చాట్ జీపీటీ అని, నెక్స్ట్ పర్ప్లెక్సిటీ అని, గ్రాక్ ఏఐ అనేసి, జెమినీ ఏఐ అనేసి, ఇట్లా డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ యూస్ చేస్తున్నాం. సో ఒక్క కాన్వర్జేషన్కి 16 ml ఆఫ్ వాటర్ని కన్స్యూమ్ చేసుకుంటుంది. ఆ విధంగా ఒక సెకండ్కి ఒక ఏఐ మోడల్ 200 లీటర్స్ ఆఫ్ వాటర్ని కన్స్యూమ్ చేసుకుంటుంది. ఒక రోజుకి ఎన్ని క్రోర్స్ ఆఫ్ వాటర్ని కన్స్యూమ్ చేసుకుంటుందో మీరే ఆలోచించండి. అండ్ ఇక్కడ ఇంకొక విషయం ఏంటి అంటే మన ఇండియా మొత్తం యూజ్ చేస్తున్న డేటాస్ అనేది కొన్ని డేటా సెంటర్లో స్టోర్ చేస్తున్నారు. సో మన ఇండియా మొత్తం ఎన్ని డేటా సెంటర్స్ ఉన్నాయంటే 1.4 గిగావాట్ కెపాసిటీ ఉన్న డేటా సెంటర్స్ ఉన్నాయి. అయితే ఒక్క వైజాగ్లోనే 1 గిగావాట్ కెపాసిటీ ఉన్న డేటా సెంటర్ని బిల్డ్ చేయబోతున్నారు. సో ఇండియా మొత్తం 1.4 ఉంటే ఒక్క వైజాగ్లోనే 1 గిగావాట్ డేటా సెంటర్ని బిల్డ్ చేయబోతున్నారు. సో ఇప్పుడు ఇది ఎంత వాటర్ని కన్స్యూమ్ చేసుకుంటుంది, ఎంత హీట్ని జనరేట్ చేస్తుంది, అండ్ ఎంత పవర్ని కన్స్యూమ్ చేసుకుంటుంది. సో ఇది ఎంత సీరియస్ విషయమో మీరు ఆలోచించండి. సో అండ్ ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. సో ఇటువంటి రీజన్స్తో చాలా దేశాల్లో ఈ గూగుల్ డేటా సెంటర్ని యాక్సెప్ట్ చేయలేదు. అండ్ బెర్లిన్లో కూడా ఈ యొక్క డేటా సెంటర్ని రిజెక్ట్ చేశారు. అక్కడ పీపుల్ వచ్చి ప్రొటెస్ట్లు చేశారు. దాంతో గూగుల్ ఇండియాలో ఎంటర్ అయ్యింది. అండ్ ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే తెలంగాణలో మేకగౌడ అనే విలేజ్లో మైక్రోసాఫ్ట్ ఒక డేటా సెంటర్ని స్టార్ట్ చేసింది. అయితే అక్కడ ఒక తుంగకుంట లేక్ అనేది ఉంది. ఇది కేవలం 100 మెగావాట్ కెపాసిటీ ఉన్న డేటా సెంటర్. ఇది స్టార్ట్ చేసిన 1 ఇయర్కి అక్కడున్న తుంగకుంట లేక్ అనేది మొత్తం కంటామినేట్ అయిపోయింది. అక్కడున్న వాటర్ తాగడానికి కూడా పనికిరానంత పొల్యూటెడ్గా మారిపోయింది. సో అలాంటిది ఇప్పుడు ఇది 1 గిగావాట్ కెపాసిటీ ఉన్న డేటా సెంటర్ వైజాగ్లో పెడుతున్నారు. సో దీనివల్ల ఎంత నష్టం వస్తుంది అనేది మనం చూడాలి. ఇంకా ఎంప్లాయ్మెంట్ విషయానికి వస్తే సో చాలామంది ఏం చెప్తున్నారంటే ఇది 1 లక్ష జాబ్స్ క్రియేట్ చేస్తుంది, 2 లక్షల జాబ్స్ క్రియేట్ చేస్తుంది అనేసి హైపోథెసిస్ అనేది చెప్తున్నారు. కానీ రియాలిటీలో గూగుల్ 2023లో ఒక డేటా సెంటర్కి సంబంధించి రిపోర్ట్ అనేది ఇచ్చింది. ఆ రిపోర్ట్ ప్రకారం ఏంటి అంటే కేవలం 400 మెంబర్స్కి మాత్రమే డైరెక్ట్గా ఎంప్లాయ్మెంట్ ఇచ్చింది. అండ్ దీనికి పరోక్షంగా ఇండైరెక్ట్గా 3100 మెంబర్స్కి జాబ్స్ అనేది వచ్చాయి. బట్ ఇక్కడ ఎన్ని జాబ్స్ క్రియేట్ అవుతాయి అనేది మనం చూడాలి. వన్ థింగ్ ఏంటి అంటే ఈ యొక్క డేటా సెంటర్ని బిల్డ్ చేసేటప్పుడు జాబ్స్ అనేది ఆబ్వియస్గా క్రియేట్ అవుతాయి. సో సెంట్రల్ మినిస్ట్రీ చెప్తున్న ప్రకారం ఈ డేటా సెంటర్ని బిల్డ్ చేసేటప్పుడు 5000 to 6000 జాబ్స్ అనేది క్రియేట్ అవుతాయి. అండ్ క్రియేట్ చేసిన తర్వాత ఇండైరెక్ట్గా దాని చుట్టూ ఒక ఈకో సిస్టమ్ అనేది బిల్డ్ అవుతుంది. ఆ ఈకో సిస్టమ్ ద్వారా 40 to 60,000 ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ అనేది క్రియేట్ అవుతాయని కూడా చెప్పారు. ఇక్కడ మనం దీన్ని ఎకనామిక్ ఇంపాక్ట్ ఏ విధంగా చూడాలి అంటే ఒక డేటా సెంటర్ లాగానే చూడకూడదు. సో మనకి ఒక ఎగ్జాంపుల్ ఉంది. హైదరాబాద్లో సైబర్ సిటీ అనేసి స్టార్ట్ చేశారు. అలా స్టార్ట్ చేసినప్పుడు అది అందరూ అసలు ఎందుకు పనికొస్తుంది, ఇది ఎందుకు పనికొస్తుంది అన్నారు. కానీ ఆ సైబర్ సిటీ చుట్టూ ఇప్పుడు ఏదైతే ఈకో సిస్టమ్ క్రియేట్ అయిందో దానివల్ల 1500లకు పైగా కంపెనీస్ అక్కడ స్టార్ట్ అయినాయి. దాని ద్వారా ప్రత్యక్షంగా పరోక్షంగా 6 లక్షల జాబ్స్ అనేది అక్కడ క్రియేట్ అయినాయి. సో అదే విధంగా ఇక్కడ ఆంధ్రప్రదేశ్లోని వైజాగ్లో ఇప్పుడు ఏదైతే ఈ డేటా సెంటర్ బిల్డ్ చేస్తున్నారో దాని చుట్టూ ఒక ఈకో సిస్టమ్ డెవలప్ అవ్వాలని అండ్ ఆ ఈకో సిస్టమ్ ద్వారా ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ అనేది క్రియేట్ అవ్వాలని కోరుకుందాం. అండ్ ఆల్సో ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఎవరైతే యంగ్ గ్రాడ్యుయేట్స్ బయట వస్తున్నారో వాళ్ళు హైదరాబాద్కి, బెంగళూరుకి, చెన్నైకి, ఢిల్లీకి, పుణేకి వెళ్లకుండా మన ఆంధ్రప్రదేశ్లోనే ఈ యొక్క ఈకో సిస్టమ్ ద్వారా ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ క్రియేట్ అయ్యి ఇక్కడే ఉండటానికి సహకరిస్తుంది అని కోరుకుందాం. అండ్ సోషల్ ఇంపాక్ట్ చూసుకున్నట్లయితే ఇది 1,30,000 కోట్లు దీని మీద ఖర్చు పెడుతున్నారు. అండ్ ఆల్సో ఏపీ గవర్నమెంట్ 22,000 కోట్ల వర్త్ ఇన్సెంటివ్స్ దీనిపైన ఖర్చు పెడుతుంది. అయితే ఇదే మొత్తం అమౌంట్ని ఒక మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో కానీ క్రియేట్ అయితే లక్షల జాబ్స్ క్రియేట్ అవుతాయి. అలా జాబ్స్ క్రియేట్ అవ్వడం వల్ల చాలా మందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది. ఎంప్లాయ్మెంట్ ద్వారా ఎకనామిక్ గ్రోత్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఈ డేటా సెంటర్స్ బిల్డ్ అయ్యేటప్పుడు క్రియేట్ అయిన జాబ్స్ అండ్ ఒక్కసారి డేటా సెంటర్ క్రియేట్ అయిన తర్వాత
దాంట్లో మనకి హై ఎఫిషియెంట్ జాబ్స్ అనేది తక్కువే ఉంటుంది అండ్ ఆల్సో అది ఓన్లీ మెయింటెనెన్స్ వర్క్ మాత్రమే ఉంటుంది. సో దీని ద్వారా జాబ్స్ అనేది ఎక్కువ క్రియేట్ అవ్వు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీ తీసుకోండి, ఒక కంపెనీకి డేటా సెంటర్కి డిఫరెన్స్ ఏంటి అంటే ఒక కంపెనీ పెడితే కంపెనీలో ఎప్పుడూ సర్క్యులేట్ అవుతూనే ఉంటుంది జాబ్స్ అనేది. అదే డేటా సెంటర్ అనేది ఒకసారి బిల్డ్ అవుతుంది, బిల్డ్ అయిపోయిన తర్వాత జస్ట్ దాన్ని మెయింటెనెన్స్ చెక్ చేసుకుంటూనే ఉండడం మాత్రమే ఉంటుంది. సో అక్కడ జాబ్ ఎంప్లాయ్మెంట్ అనేది క్రియేట్ అవ్వదు, కానీ కంపెనీలో జాబ్ ఎంప్లాయ్మెంట్ అనేది ఎక్కువ క్రియేట్ అవుతుంది. సో ఇటువంటి కంపెనీస్ క్రియేట్ అయితే ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఇంకా ఎక్కువ వస్తాయి. సో దీని విషయం మీద కూడా కొంచెం ఆలోచిస్తే గవర్నమెంట్ అనేది బాగుంటుంది. ఇంకా పొలిటికల్ ఇష్యూస్కి వస్తే ఇది మేము చేసామనేసి ప్రీవియస్ గవర్నమెంట్ లేదు, ఇప్పుడు మేము తీసుకొని వచ్చాం, వచ్చిన వెంటనే ఒక 16 monthsలోనే ఇటువంటి డేటా సెంటర్స్ని తీసుకొచ్చామనేసి ప్రజెంట్ గవర్నమెంట్. సో ఒకరి మీద ఒకరు బ్లేమ్స్ అనేది చేస్తున్నారు, కానీ దీనివల్ల ప్రజలకి ఎంత బెనిఫిట్ అవుతుంది, ఇక్కడ యూత్కి ఎంత బెనిఫిట్ అవుతుంది, నెక్స్ట్ ఆ యొక్క గూగుల్ డేటా సెంటర్ వల్ల ఏ టైప్ ఆఫ్ ఈకో సిస్టమ్ క్రియేట్ అవుతుంది, దాని చుట్టూ ఏమైనా ఒక ఏఐ సిటీ అనేది క్రియేట్ అవుతుందా, ఇంకా ఎక్కువ ఆపర్చునిటీస్ క్రియేట్ అవుతాయా లేదా అన్న దాని మీద మనం ఫోకస్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇప్పుడు ఏ విధంగా అయితే మనకు హైదరాబాద్లో ఈ సైబర్ సిటీ వల్ల ఏదైతే ఈకో సిస్టమ్ క్రియేట్ అయిందో అదే రీతిలో మనకి ఆంధ్రప్రదేశ్లోని వైజాగ్లో పెట్టబోయే ఈ యొక్క డేటా సెంటర్ ద్వారా ఒక అద్భుతమైన ఈకో సిస్టమ్ క్రియేట్ అయ్యి దాని చుట్టూ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్, దాని ద్వారా ఎకనామిక్ గ్రోత్ అవ్వడం, దాని ద్వారా మన ఏపీ స్టేట్ కూడా డెవలప్ అవ్వాలని మనం ఆశిద్దాం. ఈ యొక్క గూగుల్ డేటా సెంటర్ పైన మీ యొక్క అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తెలియపరచండి. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ హరికథ టైమ్స్. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు నమస్కారం.